సర్లో ఉడికిపోయిన వాటర్ని వంపేసుకుని ఇప్పుడు చల్లని నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. చల్లని నీళ్ళు పోసుకుని ఇప్పుడు వీటి పైన ఉన్న తోలు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా అంటే వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవడమే. క్లీన్ చేసుకోకుండా అయినా తినొచ్చు, కాకపోతే దీని మీద ఉన్న గరుకు వల్ల కసకసలాడుతూ ఉంటుంది కర్రీ అనేది. లేకపోతే మామూలుగా అయినా వండేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. వీటిని పాల సర్లో అని అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా తినకపోతే ట్రై చేయండి. కర్రీ అనేది ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. తోలు తీసుకుంటే ఇలా వస్తుంది. ఇదిగో ఇలా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని వాటర్ ఏమీ ఉండకూడదు అనమాట వీటిలో. సో ఇలా పిండేసుకుంటే వాటర్ అన్నీ డ్రై అయిపోతాయి. పొడి పొడిలాడుతూ ఉంటారనమాట. అలా చేసుకోవాలి. ఇలా పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండుకుంటే ఇలా పొడి పొడిగా అయిపోవాలి. ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు. నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను, నాకు సరిపోలేదు, తక్కువ వేస్తున్నాను. కారం అంటారా, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు రెండింటిని ఇలా కలిపేసుకోండి. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదనేది చూసుకోండి. సరిపోయింది నాకైతే. గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమొద్దు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలు చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. లైట్గా ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు నేను అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. కలిపి పెట్టుకున్న పిడుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి పెట్టుకునేదాకా ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. వాసన కూడా పోయినాను. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుంటే సూపర్ టేస్ట్ అన్నమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.